ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక టాపిక్ మీద అయితే వీడియో సెట్టింగ్ అయితే చేసిన బీజిఎం మీద నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. బీజిఎం అయితే ఈ ఫొటోస్ అయితే పెట్టుకొని చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. స్కిప్ చేసుకున్నట్టయితే చూడండి మీకైతే. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డిస్క్రిప్షన్ కింద లింక్ అయితే ఇచ్చేసింటాను. లింక్స్ ఏమైనా ప్రాబ్లం అయితే ఆ వీడియో చూసి ఇంపోర్ట్ అయితే చేసుకున్నాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలర్ట్మెంట్ అయితే యాప్ అయితే ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెంట్లోకి వచ్చేసి ఇలా ఫుల్ ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేస్తానండి. ఫుల్ ప్రోడక్ట్ అయితే ఇలా ఓపెన్ చేసుకొని మీకైతే గ్రూప్స్ అయితే ఇలా ఇచ్చేసింటాను. ఒక 3 గ్రూప్స్ అనేది ఇలా వచ్చేసి ఇలా పెట్టేసింటాను. ఇక్కడ ఫోటో అయితే ఇచ్చేసింటాను. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ అయితే ఓపెన్ చేస్తున్నాం. గ్రూప్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో అయితే రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేద్దాం. మనము ఈ ఫోటో అయితే చేంజ్ చేయాలనుకుంటుంది. ఫేస్ మూవ్ అండ్ ఆన్సర్కి వెళ్ళి ఫేస్ కనిపించడానికి ఇలా పెడుతున్నాండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసి గ్రూప్ లెంత్ అయితే తగ్గింటాక మనం ఏం చేయాలంటే మనము ఈ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇలా ఇక్కడైతే వచ్చేస్తుంది రైట్ సైడ్కి అయితే మనం ఏం చేయాలంటే ఇంకో గ్రూప్ మీద అయితే క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ టు వేరే ఫొటోస్ అనేది రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఫోటో అనేది ఇలా ఫేస్ కనిపించేలా పెట్టుకోండి. లేదంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా పెట్టుకోండి. ఇలా మళ్ళీ గ్రూప్ అయితే తగ్గింటాం. మళ్ళీ ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. మళ్ళీ 3 గ్రూప్ని క్లిక్ చేసుకొని ఇలా సేమ్ టు ఫేస్ కనిపించేలాగా మన ఫొటోస్ అయితే పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే ఏ విధంగా అవుతుందో ఆ విధంగా ఆ విధంగా యాడ్ చేస్తున్నాను. ఇలా ఫింగర్స్తో 3 ట్రాన్స్ఫర్లకి వెళ్ళి కానీ ఇలా యాడ్ చేస్తున్నాను. ఇలా మళ్ళీ ఇంకో ఫోటో ఈ విధంగా ఇలా మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ఫొటోస్ అయితే ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేయండి. ఇలా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అది చేసుకొని జూమ్ అయినా పెంచుకొని మీకు మ్యాక్సిమం అయితే ఇవ్వడానికి అయితే ఫొటోస్ అయితే చేయండి. మీకు కొన్ని ఫొటోస్ అయితే ఇలా మళ్ళీ గ్రూప్ లెంత్ అయితే తగ్గలేదు. మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ ఈ విధంగా మళ్ళీ ఇలా రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేస్తున్నాను. ఈ ఫోటో అనేది ఇలా ఉంటుంది. మళ్ళీ ఈ ఫోటో కానీ ఇలా చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ కొన్ని ఫేస్ కనిపించేలాగా కొన్ని ఫేస్ కనిపించేలా వేరేలాగా పెట్టిన ఇక్కడైతే మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గ్రూప్ లింక్ చెక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసేయండి. ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో అయితే క్లిక్ చేసుకోండి. కలరామ్ ఫీల్డ్లోకి వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే మనము ఇప్పుడు ఈ ఫోటో మన సింపుల్ ఈ ఫోటో అయితే తీసుకున్నాం. మనం ఈ ఫోటో అయితే తీసుకున్న తర్వాత ఈ ఫోటో అనేది ఇక్కడ అయితే పెట్టుకున్నాం. ఇలాగైనా పెట్టుకున్నాం. మీరు ఫ్రెండ్స్ కనిపించేలాగానే పెట్టుకున్నాం. ఇలా పెట్టుకున్నాండి. గ్రూప్ లెంత్ అయితే తగ్గిందా చూసుకొని మళ్ళీ ఇంకో గ్రూప్ని క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి సేమ్ వేరే ఫోటో ఇప్పుడు ఈ ఫోటో ఉంటుంది అనుకో. ఈ ఫోటో అనేది ఈ విధంగా ఇక్కడ స్మైల్ ఒక ఫేస్ కనిపించేలాగా ఉండాలి, లేదంటే లేదు. మీకు ఈ విధంగా ఇలా 3 గ్రూప్ ఫోటో అయితే మనం ఏం చేయాలంటే మనము ఫేస్ అని కనిపించే ఒకలా పెట్టుకోవచ్చు, ఫేస్ కనిపించే వేరేలాగానే పెట్టుకోవచ్చు. సింపుల్ ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో అయితే సైజ్ తక్కువ వేసుకొని ఇలా సెంటర్లో పెట్టుకొని ఇలా పెట్టుకుంటున్నా. ఇలా ఫేస్ కనిపించేలాగా పెట్టుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకొని మళ్ళీ రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకుందాం. ఇప్పుడు సింపుల్ ఈ ఫోటో అనేది ఇలా రీప్లేస్మెంట్ అయితే ఇలా చేంజ్ చేసుకున్నాం. ఇలా అయిపోతుంది. ఇక్కడ లాస్ట్కి ఇక్కడ ఇంకో గ్రూప్ ఉంటుంది కదా, ఈ గ్రూప్ అయితే ఫేస్ కనిపించేలాగా పెట్టుకునండి. ఇలా సింపుల్ ఇప్పుడైతే ఈ ఫేస్ కనిపించేలాగా ఇదైతే పెడుతున్నాం. ఇలా కొంచెం సైజ్ అయితే తక్కువ చేసుకొని ఇలా ఫేస్ కనిపించేలాగా పెట్టుకొని ఇలా అయితే వచ్చేసేయండి. గ్రూప్ ఎంత అయినా తగ్గిందో చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఇక్కడ కానీ ఈ విధంగా ఇలా రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్ అయితే ఇలా రీప్లేస్మెంట్ అయితే ఫేస్ కనిపించేలాగా ఈ విధంగా ఇలా పెట్టుకున్నాండి. ఫేస్ కనిపించేలాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్ని గ్రూప్స్కి అయితే ఇలా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇలా ట్రై చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాం. రివర్స్ మీ క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఎక్స్ట్రా పాయింట్ టర్న్ చేసుకున్నాండి. మళ్ళీ ప్రెస్ అయ్యాక మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ టర్న్ చేసుకోండి. ఇలా ఈ విధంగా ఫొటోస్ అయితే యాడ్ అవ్వడానికి ట్రై చేసుకోండి. ఇలా కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని ఇలా అయితే ఇవ్వడానికి ట్రై చేసుకొని ఎక్స్ట్రా బాగా టర్న్ చేసుకొని మళ్ళీ ప్రెస్ అయ్యాక నేను మీడియా మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ తీసుకుని యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పని టర్న్ చేసుకున్నాండి. మళ్ళీ ప్లస్ అయ్యాక మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని మళ్ళీ కూర్చుని చేసుకొని
డ్రమ్ చేసేయండి ఇలా. కొన్ని ఫొటోస్ అయితే మ్యాక్సిమం ఇవ్వడానికైతే ట్రై చేస్తానండి ఇలా. ఈ విధంగా ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేయండి. ఇలా ఈ విధంగా ఫొటోస్ అయితే యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫోటో ఉంటుంది, స్టార్టింగ్ ఫోటో ఇక్కడ టైం చెప్తా 5.70 మిల్లీ-సెకండ్ దగ్గరకు వచ్చి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని మోహన్దాస్లోకి వెళ్ళి కీ యానిమేషన్లో చూస్ చేయండి. కీ యానిమేషన్ అయితే లేదు, ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ చేసుకొని ఈ ఫోటో అయితే డిలీట్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేద్దాం. ఇలా ఈ విధంగా ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. మళ్ళీ ఇంకో ఫోటోకి అయితే ఇలా పేస్ట్ అయితే చేయండి. ఇలా ఈ విధంగా ఒకే యానిమేషన్తోనే ఉంటుంది. మీరైతే ఫొటోస్ అయితే ఇవ్వడానికి అయితే చాలా ట్రై చేయండి. మీరు మ్యాక్సిమం అయితే ఇవ్వడానికైతే ట్రై చేసినారంటే మీ ఫొటోస్కి మీ వీడియోకి లుక్ అయితే వేరే లెవెల్లా వచ్చేస్తుంది. ఇలా ఈ విధంగా ఇలా అన్ని ఫొటోస్ అయితే ఇలా ఈ విధంగా పేస్ట్ అయితే చేయండి. ఇలా పేస్ట్ అయితే చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా అన్నిటికీ ఇలా పేస్ట్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ పడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకొని పుట్ చేసుకోండి. జై హింద్.